ఈ సెషన్లో మనం డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్స్ వారు రిలీజ్ చేసిన ఎంసెట్ కౌన్సిలింగ్ కోసం మనం ఇప్పుడు ఈఏపీ ఈఏపీ సెట్ అంటాము, బట్ ఎంసెట్ అనమాట. ఎంసెట్ అడ్మిషన్స్ కొరకు మనం డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే మాత్రం డిపార్ట్మెంట్ అయితే రిలీజ్ చేసింది ఆ వెబ్ కౌన్సిలింగ్ కోసం. ఎంపీసీ స్ట్రీమ్స్ అంటే ఇంజనీరింగ్ స్ట్రీమ్కి సంబంధించి. సో ఒకసారి అది క్లుప్తంగా ఆ నోటిఫికేషన్ మనం అబ్జర్వ్ చేద్దాం, ఒకసారి క్రాస్ చెక్ చేద్దాం, చూద్దాం. ఇక్కడ మనకి డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఫర్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్. ద క్వాలిఫైడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్ అంటే ఎంసెట్ అనుకోండి, అందరికీ ఉన్న మైండ్లో ఉండే ఆలోచన ఎంసెట్. సో ఏపీ ఎంసెట్ సంబంధించి 2024. సో ఏపీ ఎంసెట్కి సంబంధించిన మనం ఈ 2024 వెబ్ కౌన్సిలింగ్ గురించి మనం గమనించినట్లయితే బీఈ బీటెక్ కోర్సులో అంటే ఎవరైతే ఇంజనీరింగ్ కోర్సులోకి వెళ్ళాలనుకుంటున్నారో వారి కోసం వెబ్ కౌన్సిలింగ్ కోసం డిపార్ట్మెంట్ మనకి ఒక షెడ్యూల్ అయితే నోటిఫికేషన్ రూపంలో రిలీజ్ చేసింది. ఇక్కడ మనకి జూలై 1 నుంచి 13th వరకు అయితే షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు, ఆప్షన్ ఎంట్రీ అయితే. ఓకే, ఈ గైడ్ లైన్స్ మనం ఒకసారి అఫీషియల్ గైడ్ లైన్స్ అన్ని కూడా చూద్దాం. ఇక్కడ ఎంపీసీ స్ట్రీమ్ అన్నమాట, ఇది ఏపీ ఎంసెట్ సంబంధించింది ఎంపీసీ స్ట్రీము. ఈ ఎంపీసీ స్ట్రీమ్ ద్వారా ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. యూనివర్సిటీస్లో కానీ, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో కానీ, ప్రైవేట్ యూనివర్సిటీ కాలేజీలో జాయిన్ అవ్వడానికి కన్వీనర్ కోటా కింద 2024-25కి సంబంధించి అయితే మనకి ఇది నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇక్కడ మనం వెబ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఫస్ట్ ఫేజ్ అనమాట. ఇది ఫస్ట్ ఫేజ్ కానీ చూసినట్లయితే మాత్రం ఫీజు సంబంధించి ఓకే ప్రాసెసింగ్ ఫీజు చూసుకుంటే మనకి 1/7/2024 అంటే జూలై 1 నుంచి జూలై 7వ తారీఖు వరకు అయితే పేమెంట్ చేయడానికి ఇచ్చారు. అంటే విండో ఓపెన్ అవుతుంది అనమాట ఆ పేమెంట్కి ఏం చేస్తుంది. అదేవిధంగా ఆన్లైన్ వెరిఫికేషన్ అప్లోడ్ సర్టిఫికేట్స్ హెల్ప్ లైన్ సెంటర్. ఇక్కడ మనం గమనించుకోవాలి, ఫిజికల్గా కాకుండా డైరెక్ట్ ఆన్లైన్లోనే మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయాలి. అక్కడ అడిగిన డాక్యుమెంట్స్ అన్నీ, మ్యాండేటరీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు స్కాన్ చేసి మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. త్రూ ఆన్లైన్లోనే వెరిఫికేషన్ అయితే చేస్తారనమాట. సో ఇప్పుడు ఇది ఎప్పటి నుంచి ఇచ్చారు? జూలై 4వ తారీఖు నుంచి 10 జూలై వరకు టైం అయితే ఇచ్చారు. ఓకే, వెబ్ ఆప్షన్ ఎంట్రీ అనమాట. అంటే ఎక్సర్సైజ్ ద వెబ్ ఆప్షన్స్ బై రిజిస్టర్డ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. మీ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్నాలజ్మెంట్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది కదా. సో దీని ప్రకారంగా మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. ఈ వెబ్ ఆప్షన్ టైం ఎప్పుడు ఇచ్చారు? 8 నుంచి 12వ తారీఖు వరకు ఇచ్చారు, జూలై నెలలో. సో కాబట్టి మీరు ఈ 4 to 5 days అనుకోండి. సో ఈ 8 నుంచి 12వ తారీఖు వరకు మీరు వెబ్ ఆప్షన్ ఇచ్చుకోవాలి. నేను క్లియర్గా చెప్పవలసింది ఏంటంటే, వెబ్ ఆప్షన్ ఇచ్చేటప్పుడు మాత్రం కాలేజీలు మాత్రం జాగ్రత్తగా అక్కడ కాలేజీ ఫ్యాకల్టీ ఏంటి, ల్యాబ్స్ ఏంటి, అక్కడ స్టడీ ఎట్లా ఉంటుంది, అక్కడ క్యాంపస్ ఇంటర్వ్యూలు ఎలాగున్నాయి, ఇవన్నీ కూడా మీరు క్రాస్ చెక్ చేసుకుని వెబ్ ఆప్షన్ ఇచ్చుకొని బ్రాంచెస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మిస్టేక్ అయితే చేయకూడదు. వన్స్ మనం బ్రాంచ్ సెలెక్ట్ చేసుకున్నామంటే మన ఫ్యూచర్ అంతా దాని మీదే డిపెండ్ ఉంటుంది, ఆ బ్రాంచ్ మీదే. కాబట్టి మంచి కాలేజ్, ఆ న్యాక్ కానీ ఈ కేటగిరీస్ అన్ని చెక్ చేసుకోండి, క్యాంపస్ ఇంటర్వ్యూ సెట్ చేసుకోండి, బస్ ఫెసిలిటీ, ఫుడ్ ఫెసిలిటీ, ఎడ్యుకేషన్, ఫ్యాకల్టీ, ల్యాబ్, లైబ్రరీ, ఇవన్నీ కూడా మీరు అన్నీ కూడా వన్స్ కాలేజ్ విజిట్ చేసి ఏ కాలేజ్ పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ కాలేజ్ ముందుగుంటనే మీరు విజిట్ చేసి మీరు వెబ్ ఆప్షన్ ఇచ్చేటప్పుడు మాత్రం తప్పనిసరిగా మిస్టేక్స్ లేకుండా మాత్రం మీరు బ్రాంచ్ ఎంచుకోవాలి ఉంటుంది. బ్రాంచ్ ఎంచుకునేటప్పుడు కూడా మీకు ఏది ఇష్టమైందో అదే ఎంచుకోండి, అంతేగాని ఎవరో చెప్పారని కాకుండా మీ ఇంట్రెస్ట్ ప్రకారంగా మాత్రం మీరు బ్రాంచ్ ఎంచుకోవాలన్నమాట. వన్స్ ఫ్యూచర్ అంతా డిపెండ్ అయ్యేది ఇంజనీరింగ్ ఏ కోర్స్ అయితే చేస్తారో దాని మీద మీ ఫ్యూచర్ డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని ఈ ఒక్క క్షణం కూడా దీన్ని ఆలోచించకుండా కంగారు పడి చేశారంటే లైఫ్ అయితే స్పాయిల్ అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా దీన్ని గ్రౌండ్ వర్క్ చేసి మీకు ఇష్టమైన కోర్సులోనే ఇష్టమైన కాలేజీలో జాయిన్ అవ్వండి, బెటర్ ఫ్యూచర్ ఉంటుంది. ఇది వెబ్ ఆప్షన్ సంబంధించి 8 నుంచి 12 వరకు డేట్ ఇచ్చారు. ఆప్షన్స్ అనమాట, అంటే చేంజ్ ఆఫ్ ఆప్షన్స్ ఫర్ క్యాండిడేట్స్. ఒకవేళ మీరు చేంజ్ చేయాలనుకుంటే మాత్రం 13వ తారీఖు అయితే టైం ఇచ్చారు. ఆ 13వ తారీఖులో మీరు ఆప్షన్ చేంజ్ చేసుకోవాలంటే
నా బెటర్ అడ్వైజ్ ఏంటంటే అసలు మనం చేంజ్ అనే ఆప్షనే పెట్టుకోకూడదు, ఎడిట్ అనే ఆప్షనే పెట్టుకోకూడదు. మనం ఆ వెబ్ ఆప్షన్ ఇచ్చినప్పుడే పర్ఫెక్ట్గా మనం ఎంచుకున్నది పర్ఫెక్ట్గా ఏ కాలేజ్ ఏ కోర్సు అన్నది మనం డెఫినెట్లీగా మీరు తప్పు లేకుండా మీరు అప్డేట్ చేసుకుంటేనే బెస్ట్ నా ఒపీనియన్. మీకు సీట్స్ అలాట్మెంట్ ఎప్పుడు జరుగుతుంది? 16వ తారీఖు జూలై 2024 మీకు సీట్స్ అలాట్మెంట్స్ వచ్చేస్తుంది. ఓకే, మీ ఏ కాలేజ్ ఎంచుకున్నారో ఆ సీట్స్ అలాట్మెంట్ మీకు ఆ కాలేజ్ మీకు 16వ తారీఖున సీట్ అలాట్మెంట్ అయితే అలాట్ అయిపోతుంది. రిపోర్టింగ్ ఎప్పుడు చేయాలంటే 17వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు అయితే మనకి టైం అయితే ఇచ్చారు. అంటే మీకు 16వ తారీఖున కాలేజ్ అలాట్మెంట్ ఆర్డర్ మీకు ఆన్లైన్లోనే మీ యూజర్ ఐడి పాస్వర్డ్తో మీరు లాగిన్ అయితే మీకు అలాట్మెంట్ ఆర్డర్ వస్తుంది. ఆ అలాట్మెంట్ ఆర్డర్ మీకు తీసుకుంటే మీరు కాలేజీలో మీరు డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాలన్నమాట. అది టైం ఎప్పుడు ఇచ్చారంటే 15 నుంచి 22వ తారీఖు వరకు నుంచి మీరు కాలేజీలో రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. ఓకే, క్లాస్ వర్క్ అన్నది 19వ తారీఖు జూలై నెలలో స్టార్ట్ అయిపోతుంది. అంటే మనకి 1వ తారీఖు నుంచి 17వ తారీఖు మొత్తానికి ప్రాసెస్ అయితే ఈ ఎంసెట్ సంబంధించి ఏపీ ఎంసెట్ సంబంధించి ఎంపీసీ స్ట్రీమ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది. 19వ తారీఖు నుంచి క్లాసులు అయితే స్టార్ట్ అవుతాయి. సో అందరూ కూడా కేర్ఫుల్గా నేను మరీ చెప్తున్నాను, వెబ్ ఆప్షన్ ఇచ్చేటప్పుడు కాలేజ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు అందరూ మీ పేరెంట్స్ని కానీ మీ ఫ్రెండ్స్ని కానీ లేదా మీ రిలేటివ్స్ని కానీ తెలుసుకుని అందరిని కనుక్కొని మీరు ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. మీ ఎంటైర్ ఫ్యూచర్ డిపెండ్ అయ్యేది ఈ ఒక వెబ్ ఆప్షన్ ఎంట్రీ చేసే దగ్గర, ఆ కాలేజ్ ఎంచుకునే దగ్గరే. డెఫినెట్గా ఇలాంటి మిస్టేక్స్ అయితే చేయకుండా తప్పనిసరిగా మంచి బ్రాంచ్ మంచి కాలేజ్ ఎంచుకోండి. ఈ విధంగా పేమెంట్ గేట్వే మనకి గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ మనకి ఈ పేమెంట్ గేట్వే ఇయర్ మీకు ఈ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు డైరెక్ట్గా ఈ వెబ్సైట్ విజిట్ అవ్వచ్చు. ఇక్కడ మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ సంబంధించి చెప్తారు. ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ సంబంధించి అంటే డేట్ ఆఫ్ బర్త్ అక్కడ యూజర్ మాన్యువల్లో ఉంటుంది కాబట్టి దాని ప్రకారమే చేయొచ్చు. మిస్టేక్స్ అయితే చేయొద్దు. ఇక్కడ నోటిఫికేషన్లో చెప్పారు నో మిస్టేక్. కూడా ఏ మిస్టేక్స్ మనం డిక్లరేషన్ దగ్గర అస్సలు తప్పులు లేకుండా 1-2 సార్లు ఆలోచించి చేయాలి తప్ప మిస్టేక్స్ అయితే చేయకండి. వెబ్ కౌన్సిలింగ్ ఫీజు అయితే మాత్రం 1200 ఓసీ బీసీ క్యాండిడేట్స్కి, 600 ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి. ఓకే, ఇక్కడ జెండర్ అనే సంబంధం లేదండి, జస్ట్ కేటగిరీస్ అనమాట. రిజర్వేషన్ కేటగిరీస్ వైజ్ ఓపెన్ కేటగిరీ బ్యాక్వర్డ్ క్లాస్ క్యాండిడేట్స్ అయితే 1200 పే చేయవలసి ఉంటుంది. అదే షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ అయితే మాత్రం 600 పే చేయాల్సి 600 పే చేయవలసి ఉంటుంది అనమాట. ఇయర్ మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ఏ విధంగా అయినా మీరు పే చేయొచ్చు. ఇక్కడ మనకి క్యాండిడేట్స్ యొక్క కౌన్సిలింగ్ సంబంధించి ఇక్కడ ఆల్ ది క్యాండిడేట్స్ ఫ్రమ్ ఫస్ట్ టు లాస్ట్ ర్యాంక్ అనమాట. ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు కూడా మీరు వెబ్ కౌన్సిలింగ్కి మీరు ఆన్లైన్ త్రూ వెళ్ళొచ్చు. ఫిజికల్గా అవసరం లేదండి. ఇంతకుముందు ఫిజికల్గా వెళ్ళేవారు, ఇప్పుడు ఫిజికల్గా అవసరం, డైరెక్ట్ ఆన్లైన్లోనే మీరు డాక్యుమెంట్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేసేస్తారు. సో దెర్ ఈజ్ నో ఇష్యూ. కాబట్టి మీకు ఆల్రెడీ ఈ చెప్పిన షెడ్యూల్ ప్రకారంగా మీరు పంపిస్తే అందరూ ఫస్ట్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు కూడా మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తే మీకు రిలేటెడ్గా మీకు ర్యాంక్ రిలేటెడ్గా కాలేజ్ లిస్ట్ అయితే మీకు రావడం జరుగుతుంది. మీ కోర్సెస్ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. దాని ప్రకారంగా మీరు మూవ్ అవ్వచ్చు. వన్స్ పేమెంట్ ప్రాసెస్ అయిపోయిందంటే మీరు ఆ పేమెంట్ ట్రాన్సాక్షన్ రిసీట్ అయితే మాత్రం పెట్టుకోండి. దాని రిసీట్ నెంబర్ ట్రాన్సాక్షన్ ఐడి కూడా మీకు అవసరం ఉంటుంది అనమాట. ఒకవేళ టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా కానీ మీరు కమిషన్కి మీరు మెయిల్ చేయొచ్చు, చెప్తారు, ప్రాబ్లం లేదు. ఇన్ ద ఫాలోయింగ్ 3 cases క్యాండిడేట్స్ నీడ్ నాట్ టు గో హెల్ప్ లైన్ సెంటర్. హెల్ప్ లైన్ సెంటర్ మీరు వెళ్ళవలసిన పని లేదని చెప్తున్నారు. ఈ రిలేటెడ్ ఈ కేస్ 1 కేస్ 2 కేస్ 3 సంబంధించిన విషయాల్లో మీరు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళకలదు, లేదా మీకు మ్యాండేట్గా తెలియాలి, ఇంకా మా పూర్తిగా ఏమి అవగాహన లేదు అనే సందర్భంలో తప్ప అవసరం లేదు. హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళవలసిన పనే లేదు. ఓకే, మీకు అంతా కూడా ఆన్లైన్లోనే మీకు వెరిఫికేషన్ అయితే జరిగిపోతుంది. ఓకే, ఈ 3 cases అన్నమాట. ద ఫాలోయింగ్ 3 cases కానీ నీ నాట్ గో ది హెల్ప్. ఈ 3 casesలో మీరు వెళ్ళక్కర్లేదు. ఏంటి? నో చేంజ్ రిక్వైర్డ్ ఇన్ ద డేటా, అవసరం లేనప్పుడు. ద చేంజెస్ రిక్వైర్డ్ ఇన్ ద డేటా, ఏమైనా చేంజెస్ ఉన్నప్పుడు. అలాగే క్యాండిడేట్ హూస్ డేటా ఇస్ నాట్ వెరిఫైడ్ త్రూ ఆన్లైన్, వెరిఫై కానప్పుడు. అంటే ఇది రెస్పెక్ట్ ఆఫ్ క్యాండిడేట్
whose data is not verified. Such candidate have to upload the document online verification choosing notified మన హెల్ప్లైన్ సెంటర్కి అనమాట. సో వెరిఫికేషన్ తీసుకుంటే మన దీని ప్రకారం త్రూ నో రిజిస్టర్ ప్రకారంగా మీరు అందులో లింక్ క్లిక్ చేస్తే మీ యొక్క స్టేటస్ అంతా తెలుస్తుంది. మనం ఫిజికల్గా వెళ్ళవలసిన అయితే పని లేదండి. క్యాండిడేట్స్ బిలాంగ్ టు పీడబ్ల్యూడి సిఏపి ఈ ఎన్సీసీ స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళు మాత్రం వీళ్ళు మాత్రం నాట్ వెరిఫైడ్ త్రూ ఆన్లైన్. వీళ్ళు డెఫినెట్లీగా ఖచ్చితంగా హెల్ప్లైన్ సెంటర్కి వెళ్ళవలసి ఉంటుందండి. ఓకే, వీళ్ళు ఖచ్చితంగా అంటే స్పెషల్ కేటగిరీ క్యాండిడేట్స్ వెరిఫైడ్ ఆన్లైన్ ఖచ్చితంగా వెరిఫై చేస్తారు ఆన్లైన్లో సర్టిఫికేట్ ఎక్సెప్ట్ స్పెషల్ సర్టిఫికేట్ లైక్ అంటే పీడబ్ల్యూడి సిఏపి ఉంటాయి కదా, ఈ సర్టిఫికేట్ సంబంధించి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. కానీ మరి స్పోర్ట్స్ సంబంధించి ఎన్సీసీ సంబంధించి పీడబ్ల్యూ సర్టిఫికేట్ సంబంధించి కాకుండా మిగతా ఏది చేస్తారనమాట. వీరేం చేయాలి, ఫిజికల్గా అటెండ్ అవ్వాలి. వీళ్ళు ఈ డాక్యుమెంట్ అంటే స్పోర్ట్స్ డాక్యుమెంట్స్ ఖచ్చితంగా ఆల్ ద ఒరిజినల్ డాక్యుమెంట్స్తో వీళ్ళు ఏం చేయాలంటే 2 sets ఆఫ్ జిరాక్స్ పెట్టుకుని గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ వెళ్ళవలసి ఉంటుంది. ఓకే, ఈ స్పెషల్ కేటగిరీ సంబంధించిన వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేస్తారు. స్పెషల్ కేటగిరీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్ ఉంది కాబట్టి వాళ్ళు ఏపీ పాలిటెక్నిక్ సంబంధించి గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ వాళ్ళు జిరాక్స్ కాపీస్తో 2 sets కాపీస్తో వారు వెళ్ళవలసి ఉంటుంది అన్నమాట. ఈ నోటిఫికేషన్ అంతా మీకు నేను యూఆర్ఎల్ లింక్ ఇస్తే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఓకే, కేసు ఫోర్ చెప్పారు కదా, క్యాండిడేట్ మస్ట్ గో టు గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ విత్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్ 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీ యాజ్ పర్ ద షెడ్యూల్ ప్రకారంగా. ఈ స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళాలి. మిగతా వాళ్ళంతా త్రూ ఆన్లైన్లోనే వెరిఫికేషన్ జరుగుతుంది. ఓకే, మనకి వెరిఫికేషన్ స్పెషల్ కేటగిరీ వారికి డాక్యుమెంట్స్ ఏం కావాలి, పీడబ్ల్యూడి సర్టిఫికేట్, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్స్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, నేషనల్ అంటే ఎన్సీసీ, స్కాట్స్ అండ్ గైడ్స్, ఆంగ్లో ఇండియన్స్. ఈ స్పెషల్ కేటగిరీ సంబంధించి డాక్యుమెంట్స్ ఏమేమి పట్టుకురావాలి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ క్యాండిడేట్ షాల్ సబ్మిట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డ్. డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డ్ సంబంధించి ఇచ్చిన పీడబ్ల్యూ సర్టిఫికేట్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ సదరన్ సర్టిఫికేట్ అనమాట. సిఏపి సర్టిఫికేట్, అదేవిధంగా ఎన్సీసీ సర్టిఫికేట్, స్పోర్ట్స్ సంబంధించి, సో ఆంగ్లో ఇండియన్ సంబంధించి వాళ్ళకి రిలేటెడ్ డాక్యుమెంట్స్, మీకు రిలేటెడ్గా ఉన్న ర్యాంక్స్ అన్ని కూడా మీరు అక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది అనమాట. ద షెడ్యూల్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫ్ పిహెచ్, సిఏపి అండ్ ఎన్సీసీ, స్కాట్స్ అండ్ గైడ్స్ మన వీటికి సంబంధించిన ఈ రిపోర్టింగ్ టైం అయితే షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ క్యాండిడేట్ మస్ట్ గో టు పాలిటెక్నిక్ కాలేజ్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్కి వెళ్ళవలసి ఉంటుంది. 6/7 అంటే జూలై 6వ తారీఖున 2024 ఎన్సీసీ స్పోర్ట్స్ ఎన్సీసీ సంబంధించి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ రిమైనింగ్ అనుకోవడం వల్ల ఫస్ట్ ర్యాంక్ నుంచి 50,000 ర్యాంక్ వరకు వెళ్ళవలసి ఉంటుంది. 7వ తారీఖున ఎన్సీసీ స్పోర్ట్స్ సిఏపి వీరు ఏం చేసింది 50,001 నుంచి 90,000 వరకు. అదే 8వ తారీఖున చూసుకుంటే 90,000 నుంచి 140,000 వరకు. ఓకే, 9వ తారీఖున మనం చూసుకున్నట్టు 8వ తారీఖుది 9వ తారీఖున చూసుకుంటే 140,000 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు. 10వ తారీఖున చూసుకున్నాం అనుకోండి అంటే పీడబ్ల్యూడి, ఆంగ్లో ఇండియన్ వీళ్ళు ఏంటంటే డెఫినెట్గా ఇక్కడే పిలిచారు కాబట్టి ఈ షెడ్యూల్లో 10వ తారీఖునే పిలిచారు వీళ్ళని. వీళ్ళు ఫస్ట్ లైన్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు వెళ్ళొచ్చు. అంటే 10వ తారీఖున అంటే పీడబ్ల్యూ క్యాండిడేట్, ఫిజికల్ క్యాండిడేట్స్, ఆంగ్లో ఇండియన్ క్యాండిడేట్స్ వీళ్ళందరూ ఏంటంటే ఈ త్రీ కేటగిరీ క్యాండిడేట్స్ ఎప్పుడు వెళ్ళాలి వీళ్ళు 10వ తారీఖున వెళ్ళవలసి ఉంటుంది అనమాట. రిమైనింగ్ వారు ఎన్సీసీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ రిలేటెడ్ వారు ఈ షెడ్యూల్ ప్రకారంగా వీళ్ళు ఏపీ పాలిటెక్నిక్ కాలేజ్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్, స్పెషల్ కేటగిరీ వెరిఫికేషన్ చేసుకోవడానికి ఈ ర్యాంక్ వైజ్ వెళ్ళాలన్నమాట. అంతేగాని ర్యాంక్ వైజ్ కాకుండా నార్మల్గా వెళ్ళిన నో యూజ్. కాబట్టి ఈ షెడ్యూల్ ప్రకారంగా ఈ ర్యాంక్ ప్రకారంగా వారు స్పెషల్ కేటగిరీ వాళ్ళు వెళ్ళవలసి ఉంటుంది. మిగతా వారు సింపుల్గా ఆన్లైన్లో వెరిఫికేషన్ జరిగిపోతుంది. మనకి వెబ్ కౌన్సిలింగ్ కావాల్సిన వెరీ వెరీ ఇంపార్టెంట్ చూసుకుంటే కౌన్సిలింగ్ కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ మనం గమనించుకున్నట్లయితే ఏపీ సెట్ అంటే ఎంసెట్ సంబంధించి 2024 ర్యాంక్ కార్డు, ఆల్ టికెట్ ఉండాలి, మార్క్స్ మేము ఇంటర్మీడియట్ ఉండొచ్చు, కొంతమందికి డిప్లో రిలేటెడ్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఎస్ఎస్సి, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, టీసీ, స్టడీ సర్టిఫికేట్, అంటే 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు అనమాట. ఈడబ్ల్యూసీ సర్టిఫికేట్ ఉండాలి, కొత్తది ఉండాలి, 2024 మీ సేవలో వచ్చిన సర్టిఫికేట్ తీసుకోండి. ఓకే, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద వస్తారనమాట ఓసీ క్యాండిడేట్స్.
రెసిడెన్స్ సర్టిఫికేట్ 7 years ఆఫ్ ది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇంటర్ రెస్పెక్ట్. ఒకవేళ మీకు కంటిన్యూ స్టడీ 7 years లేదు అని అనుకుంటే మాత్రం రెసిడెన్సీ సర్టిఫికేట్ అయితే మీరు ఉండవలసి ఉంటుంది అనమాట. రెసిడెన్స్ సర్టిఫికేట్ మీకు కావాలి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రెసిడెన్స్ సర్టిఫికేట్, రెసిడెన్స్ ప్రూఫ్ మీకు 10 years సంబంధించిన రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు, స్టడీ సర్టిఫికేట్ లేకపోతే. ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ మనకి ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించి ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ కంపల్సరీ. ఓబీసీ సర్టిఫికేట్ అవసరం లేదు. ఓబీసీ సర్టిఫికేట్ అన్నది సెంట్రల్ పరిధికి వస్తుంది అనమాట. మనకి స్టేట్ పరిధి కాబట్టి మనకి ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ సరిపోతుంది అనమాట. ఇన్కమ్ సర్టిఫికేట్ అన్నది 2021 January 1 తర్వాత వచ్చిన సర్టిఫికేట్ మనం తీసుకోవాలి. అదేవిధంగా వైట్ రేషన్ కార్డు కూడా అన్నారు, వైట్ రేషన్ కార్డు కూడా ఎలిజిబుల్ అని చెప్తున్నారు. సో ఇన్కమ్ సర్టిఫికేట్ చేయించుకుంటే ది బెటర్. లోకల్ స్టేటస్ అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయి కాబట్టి మన లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ వాళ్ళు మైగ్రేటెడ్గా ఉన్న వారి కోసం లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ మనకి తహసీల్దార్ గారు ఇస్తారు, అది కూడా మీరు తీసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఈ డాక్యుమెంట్స్ మీరు వెబ్ కౌన్సిలింగ్కి సంబంధించి ఈ 12 కేటగిరీస్ వైజ్ ఈ ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్, ఈ 12 కేటగిరీ సర్టిఫికేట్స్ మీరు తప్పనిసరిగా వెబ్ కౌన్సిలింగ్ చేసేటప్పుడు మీ దగ్గర ఉంచుకోవాలి. ఓకే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఓల్డ్ డేటా అయితే మీరు అప్డేట్ చేయొద్దు. క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ కొత్తగా చేయించుకోండి. అలాగే ఈడబ్ల్యూ సర్టిఫికేట్ కొత్తది ఉండాలి, 2024-2025 సంబంధించింది ఉండాలి, పాతది పనిచేయదు. ఎవ్రీ ఇయర్ అప్డేట్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా మీరు డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకుంటే మాత్రం మీరు వెబ్ కౌన్సిలింగ్ టైంలో మీరు ఇబ్బంది పడకుండా చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. బ్రీఫ్గా చెప్పాలి అంటే కేటగిరీస్ వైజ్ అంటే స్పెషల్ కేటగిరీస్ వైజ్ మాత్రమే ఆన్లైన్ అప్లికేషన్ వెబ్ కౌన్సిలింగ్లో త్రూ ప్రాసెస్ ద్వారా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. అదేవిధంగా స్పెషల్ కేటగిరీ డాక్యుమెంట్స్తో విజయవాడ పాలిటెక్నిక్ కాలేజ్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం షెడ్యూల్లో మెన్షన్ చేసిన విధంగా స్పెషల్ కేటగిరీ వాళ్ళే వెళ్ళవలసి ఉంటుంది. మిగతా వారు అంటే బీసీ ఎస్టీ ఓసీ ఈ క్యాండిడేట్స్ వారు ఎవరు కూడా త్రూ ఈ స్పోర్ట్స్ సంబంధించి స్పెషల్ కేటగిరీ కాని వాళ్ళు ఎక్సెప్ట్ వారు ఏం చేస్తుంటే త్రూ ఆన్లైన్ ద్వారా మనకి మెన్షన్ చేసిన షెడ్యూల్ ప్రకారంగా మీరు వెబ్ కౌన్సిలింగ్లో డాక్యుమెంట్స్ మీరు ఆప్షన్ అప్లోడ్ చేసి మీరు ఆప్షన్ ఎంట్రీ అయితే ఇచ్చుకోవాల్సి ఉంటుందన్నమాట. సో మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను, అర్థమైంది. సో బ్రీఫ్గా సో ఎగ్జామ్ ఫీజు అంతా కూడా తెలిసిందా. ఓసీబీసీకి అయితే మాత్రం ఖచ్చితంగా 1200 పే చేయాలి, ఎస్సీ ఎస్టీకి అయితే 600 పే చేయాలి. ఈ నోటిఫికేషన్ బేస్ చేసుకుని మీరు అందరూ కూడా త్రూ టెన్షన్ పడకుండా కూల్గా అప్లోడ్ చేసుకుంటారని, అందరికీ కూడా మంచి కాలేజీలో సీట్ రావాలని, మంచి బ్రాంచ్ రావాలని మీరు కోరుకున్న మంచి కాలేజీలో సీట్ వచ్చి మంచి బ్రాంచ్ రాసి మీరు బాగా చదివి క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అని అంటారు.